ఒకరోజు ప్రసాద్ అనే వ్యక్తి తన జేసీబీతో పని చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక బంగారపు విగ్రహం బయటపడుతుంది. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా గమనిస్తారని ఏమీ తెలియనట్టు బంగారపు విగ్రహం మట్టిలో పడిస్తాడు. ఆ తర్వాత ఒంటరిగా వచ్చి అక్కడ మట్టిలో ఉన్న బంగారపు విగ్రహాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. అలా కంగారుగా ఇంటికి చేరుకున్న ప్రసాద్ ని చూసి ఏమైందని వాళ్ళ అమ్మ అడుగుతుంది. కానీ ప్రసాద్ మాత్రం ఏ సమాధానం చెప్పకుండా బంగారపు విగ్రహాన్ని ఒక ఇనుప పెట్టెలో పెడతాడు. అలా సమయం గడుస్తూ నిద్రపోయే సమయంలో ప్రసాద్ వాళ్ళ అమ్మకు ఏదో అనుమానం కలిగి ఇనుప పెట్టె తెరిచి చూడగా అందులో దేవుని విగ్రహం ఉండడం చూసి ఆ రోజు రాత్రి ఊరికి దూరంగా ఉండే చెరువులో పడేస్తుంది. ఇక మరుసటి రోజు ప్రసాద్ వాళ్ళ అమ్మ చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రసాద్ వాళ్ళ నాన్నను విగ్రహం గురించి అడుగుతాడు. అయితే కొడుకు మీద ఉన్న భయంతో నిన్న రాత్రి తన భార్య చేసిన పని చెప్పేస్తాడు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ప్రసాద్ ఊరు సర్పంచ్ వద్దకు వెళ్లి వాళ్ళమ్మ చివరి కోరిక ఊరి చెరువును శుభ్రం చేయాలనుకున్నట్టు అబద్ధాలు చెప్తాడు. ఈ మాటలన్నీ నిజమే అని నమ్మిన సర్పంచ్ సరే అని ఒప్పుకోవడంతో మరుసటి రోజు తన స్నేహితుడితో కలిసి చెరువులో విగ్రహం వెతకడానికి వెళ్తాడు.